అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్స్ ఇన్ మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ కాల్ అండి. డెక్కన్ డ్రీమ్ వర్క్స్ కాస్టింగ్ కాల్ అని అంటున్నారు ఫర్ వెబ్ సిరీస్. వీళ్ళది వచ్చేసి ఈ నెల 27వ తారీఖు వరకు ఆడిషన్ జరుగుతుంది. సో 24, 25, 26, 27 సో ఉన్నాయి కాబట్టి మీరు తప్పకుండా వీళ్ళని అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేయండి. సో వీళ్ళకి వచ్చేసి మెయిల్ కావాలి అంట 21 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు, ఫీమేల్ కావాలంట 18 నుండి 28 సంవత్సరాల లోపు వాళ్ళు, ఖచ్చితంగా గుడ్ లుకింగ్ ఉండాలి అని అంటున్నారు. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే హైదరాబాద్లోని మాదాపూర్ ఏరియాలో ఇమేజ్ హాస్పిటల్ రోడ్లో శ్రీ సాయి నిలయం ఏ బ్లాక్ 403 అనేది వీళ్ళ ఫ్లాట్ అండి. deccanDreamworks@gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో దాని గురించి డీటెయిల్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఘనశ్యామ్ గారు అడిగారండి. హాయ్ సార్, మీ దగ్గర యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా? లేదు అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకోకుండా యాక్టింగ్ బాగుంటే అలాంటి వాళ్ళకు కూడా మీరు ఛాన్స్ ఇస్తారా అని అడగడం జరిగింది. ఘనశ్యామ్, నేను ఏ వీడియోలో కూడా నేను ఛాన్స్ ఇస్తాను అని ఎవరికి చెప్పలేదండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ ఒక్క వీడియో మీరు కనీసం అలాంటి వీడియో ఏదైనా చూసినట్లయితే ఆ వీడియో గ్లించ్ వరకు కట్ చేసి నాకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ నేను అది గనక అలాంటి మాట మాట్లాడినట్లయితే నేను తప్పకుండా దానికి వాట్ ఎవర్ ద థింగ్ ఐ క్యాన్ డూ, ఐ విల్ డూ ఇట్ ఫర్ షో. అంటే అసలు ఆ మాట నేను అన్నట్లయితే తప్పకుండా అవకాశాలు అయితే ఖచ్చితంగా ఇస్తాను. నేనైతే అనను, ఎందుకంటే ఇక్కడ అవకాశాలు ఇవ్వటం అనేది చాలా చాలా రకాల ఇబ్బందులనే ఉంటాయండి. ఇప్పుడు బీయింగ్ ఇన్ ఇండస్ట్రీ 22 years, 97+ మూవీస్, 98+ మూవీస్ చేశాను. సో నాకు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు నాకు అన్న టీ తాగుదామా, అన్న లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరినీ కాదని ముఖపరిచయం లేని వాళ్ళకి నేను అవకాశాలు ఇచ్చుకుంటా కూర్చోలేను. ఇప్పుడు మీకు ఫ్రీగా నేనేమంటాను అంటే, ఫ్రీగా పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే, ఆడిషన్కి వెళ్ళే వాళ్ళు మినిమం ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్తున్నారు, మినిమం ఒక నాలెడ్జ్ లేకుండా వెళ్తున్నారు, మినిమం ఒక వీడియో అనేది ఎలా ప్రజెంట్ చేయాలి అనేది తెలియకుండా వెళ్తున్నారు, మినిమం ఎలాంటి ఫోటోలు పెట్టాలనేది తెలియకుండా వెళ్తున్నారు, మినిమం కెమెరాకి ఎలా ఫేస్ చేయాలనేది తెలియకుండా వెళ్తున్నారు, మినిమం ఆంగికం అంటే ఏంటి, మోడలేషన్ అంటే ఏంటి, డిక్షన్ అంటే ఏంటి, ఇలాంటి ఏమీ తెలియకుండా వెళ్తున్నారనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ఫ్రీ క్లాస్ అనేది నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆనెస్ట్గా చెప్పాలంటే నేను అంత ఖాళీగా లేను, నేను ఐఎమ్ బిజీ విత్ మై రైటింగ్స్. బట్ నేను బిజీగా ఉన్నప్పటికీ కూడా నా టైంలో కొంత టైం ఖాళీగా దొరుకుతుంది కదా, ఆ టైంలో ఎవరికైనా ఏదైనా నేర్పించినట్లయితే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో నేను ఇది పెట్టుకోవడం జరిగింది. సో నేను ఎవరికి కూడా అవకాశాలనే ఇవ్వను, కానీ నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు అనుకోండి, వాళ్ళు ఏంటనేది నాకు తెలుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర అభిషేక్ ఉన్నాడు, లేదంటే మధు ఉన్నాడు, లేదంటే పేరు గుర్తుకు అట్లా సమ్ రెడ్డి ఉన్నాడు. అలాగా నాకు రఫ్గా 10-15 మంది ఉన్నారు. వచ్చిన వాళ్ళందరిలో వీళ్ళు ఏంటారా అంటే వీళ్ళు బెస్ట్ పర్ఫార్మర్స్ అనేది నాకు ఒక ఐడియా ఉంది. పర్ఫార్మెన్స్ అనేది వదిలేస్తే వీళ్ళు గట్టిగా ప్రయత్నించాలి అనే కసి ఉంది. ఇప్పుడు నాకు వచ్చిన వాళ్ళలోనే సమ్వేర్ అబౌట్ ఒక 20-30% వచ్చారు, అసలు నేర్చుకున్నది లేదు, సచ్చింది లేదు, వచ్చారు కాసేపు టైంపాస్ చేసి వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళని నేను అసలు బోదర్ చేయను. టైంపాస్ వాళ్ళలో ఒక కసి ఉండాలి, నేర్చుకోవాలనే ఒక కసి ఉండాలి. నేను ఒక వీడియో అనేది బాబు రేపటికి వీడియో షూట్ చేసిరా, రేపటికి ఈ కైండ్లో నాకు ఫొటోస్ కావాలి అని నేను అడిగిన వెంటనే వాళ్ళు ఆ ఫొటోస్ దిగి తీసుకొచ్చారనుకోండి, ఓకే వీడిలో చెయ్యాలనే ఒక కసి ఉంది. లేదు రేపు నాకు ఇలాగ నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావు కదా, హీరో ఎలివేషన్ కైండ్ ఆఫ్ షూట్ చేసుకురా, దాన్ని నువ్వే ఫోన్లో ఎడిట్ చేసుకొని నాకు తీసుకొచ్చి చూపించు, దాంట్లో నేను మళ్ళీ కరెక్షన్స్ చెప్తాను, ఆ కరెక్షన్స్ అన్నీ చేసుకుని ఫైనల్గా నాకు ఒక ఫైనల్ డ్రాఫ్ట్ చూపిస్తారు. అంటే వాళ్ళల్లో ఆ చెయ్యాలి అని ఒక కసి ఉన్న వాడికి డైరెక్టర్ అనేవాడు చాలా ఈజీగా చేయించుకుంటాడు. అలా కాకుండా ఏదో వచ్చాం ఈరోజు చేసాం, అమ్మో మళ్ళీ రేపు రావాలి, మనం చేయలేకపోతున్నాం కదా, రేపు అప్స్కాండ్ కొట్టాడు అనుకోండి, దానివల్ల ఏ యూజ్ ఉండదు. అంటే లిటరల్గా ఆ డైరెక్టర్ మిమ్మల్ని నమ్మి తను మోసపోయినట్లు. సో నేను అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేస్తాను. అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన వాళ్ళని నేనేం చేస్తాను, నాకు ఎవరైనా అడిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పనిచేసిన అబ్బాయి ప్రజెంట్ విజయ్ దేవరకొండ మూవీకి వన్ ఆఫ్ ద మూవీకి హీ వాజ్ అన్ చీఫ్ అసోసియేట్. సో
అతను నాకు ఫోన్ చేసి అడిగాడు, సార్ మన దాంట్లో ఇలాగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్స్కి ఉన్నారు సార్, మన దగ్గర నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడగటం జరిగింది. దానికి నేను నా దగ్గర ఎవరైతే ట్రైన్ తీసుకున్నారో వాళ్ళని ఒక 3-4 రిఫర్ చేశాను. అందులో 2 సెలెక్ట్ అయ్యారు. నేనేమంటానంటే నా దగ్గర నేర్చుకోవటం వల్ల నాకు వాళ్ళు ఏంటి అనేది నాకు తెలుసు. ఇలాంటి వాళ్ళని నేను రిఫర్ చేస్తే అది వర్కౌట్ అవుతుందనే విషయం నాకు తెలుసు. నేను అప్పటికే అతన్ని అడిగాను, ఎందుకంటే మన ఛానల్లో పెడితే బొచ్చిన మంది సార్ వద్దు సార్ చాలామంది స్క్రాప్ వచ్చేస్తారు, వాళ్ళని నేను ఫిల్టర్ చేసుకునే అంత ఓపిక నాకు లేదు. మెయిన్గా వాళ్ళని ఆడిషన్ పెట్టుకోవడానికి నేను మళ్ళీ వాళ్ళకు ఏదో ఒక హోటల్లో ఏదో ఒక ఆఫీసో నేను హైర్ చేసుకోవాలి, అంత ఓపిక లేదు సార్. మీ దగ్గర నేర్చుకున్న వాళ్ళని ఎవరినైనా రిఫర్ చేయండి అని అడగడం జరిగింది. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళలో ఆ ఏజ్ గ్రూప్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ డైలాగులు చెప్పగలిగే వాళ్ళు నాకు ఒక 4 ఫైండ్ అవుట్ చేశాను. ఆ 4 నేను రెఫర్ చేశాను. అందులో 2 సెలెక్ట్ అయ్యారు. సో నేనేమంటాను అంటే నాకు వాళ్ళ గురించి తెలిసినప్పుడు మాత్రమే కదా నేను వాళ్ళని రిఫర్ చేయగలుగుతాను. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్. ఖచ్చితంగా తెలియని వాడికన్నా తెలిసిన వాడిని రిఫర్ చేయటం అనేది దాని ద్వారా నా గౌరవం కూడా పెరుగుతుంది కదా. నా గౌరవాన్ని ఇప్పుడు తెలియని వాడిని రిఫర్ చేయడం వల్ల నా గౌరవం ఏదైతే పెరగదు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతను మిస్బిహేవ్ చేయొచ్చు, లేదంటే అతను పర్ఫామ్ చేయలేకపోవచ్చు, రీజన్స్ చాలా ఉంటాయి. అదే నా దగ్గర నేర్చుకున్నవాడు అనుకోండి, వాడు ఓకే ఈజ్ ఇనఫ్ మెచ్యూర్ టు యాక్ట్ ఇన్ దిస్ రోల్ అనేది ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళకే నేను ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే మన యాక్టింగ్ నేర్చుకోవడానికి రాని వాళ్ళు అంటారా, ఇదిగోండి మన దగ్గర ఇది ఉంది కదా, ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అని మీకు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీరు అప్రోచ్ అవుతూ ఉండండి. 1 fine day you'll rock. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ కాల్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, వీళ్ళకి హీరో హీరోయిన్ కావాలంట, ఖచ్చితంగా గుడ్ లుకింగ్ ఉండాలంట. వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ చెప్తాను. ఫస్ట్ మెయిల్ ఐడి చెప్తాను, నోట్ చేసుకోండి. deccandreamworks@gmail.com. DECCAN Deccan DREAM Dream WORKS works@gmail.com. అన్ని స్మాల్ లెటర్స్ ఏనండి, మధ్యలో ఎలాంటి స్పేస్ లేదు. సో వీళ్ళ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 6300372398. ఐ రిపీట్ 6300372398. అలాగే సెకండ్ నెంబర్ వచ్చేసి 9441739992. ఐ రిపీట్ 9441739992. సో డిస్క్లైమర్ అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. ఈ పర్టికులర్ కాస్టింగ్ కాల్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళని ఇగ్నోర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ కాల్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ కాల్స్ ద్వారా మీ అందరికి మంచి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసే ఒక ప్రయత్నం చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.